రావణాసురుడు విపరీత కామవాంఛ వల్ల చచ్చిపోయాడు అన్యాయంగా. ఎందుకంటే సీతాదేవి నెంబర్ 27 నేను రామాయణం చదివి లెక్కెట్టా, ఇదో పని. సీత జోలికి వచ్చాడు, చచ్చాడు. సీత జోలికి ఎందుకు వస్తాడో తెలిసి ఇందాక చెప్పాను, పాపం పండడం అంటే అదే. సీత జోలికి వాడిని చంపేవాడు జోలికి ఎందుకు వస్తాడు, ఇదివరకే ఎందుకు చుక్క పెట్టాడు అంటే వీడు చేసిన పాపాలకి అవతల వాళ్ళు బలహీనలు కావడం వల్ల కష్ట తీర్చుకోలేకపోయారు. అంచేది వీడి పాపమే వీడిని లోపల చెయ్యి, ఇంకోటి చెయ్యి, ఎందుకంటే నువ్వు పోవాలి చెయ్యి లోపల తన్నేస్తూ ఉంటుంది. రాముడు జోలికి వెళ్ళాడు, అయిపోయింది. అందుకే చేస్తాడు మనిషి పాపం పండడం అంటే. అందుకే విష్ణుమూర్తిని చాలామంది అవతరించనంటే ఆయన పాపం పండనే అంటాడు. ఎందుకంటే పండినకాయ రాలకొట్టడం చాలా తేలిక, పచ్చికాయ దెబ్బ కొట్టిన రాలదు, దాని అంతర్గత వెళ్ళిపోతుంది మనకెందుకు. కానీ పాపం పండుతుంది. అలాగా రావణాసురుడు అతి లోభాత్ సుయోధనక. పోనీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అరణ్యవాసంలోనన్నా వదిలేసి అక్కడైనా ఊరుకుంటే యుద్ధం జరిగేది కాదండి. ద్రౌపదిని జుట్టట్టుకు లాగాడు, అవమానించాడు, ప్రతి చోట అవమానించాడు ఇంక అందరినీ. దాంతో యుద్ధం వచ్చి పడింది, నాశనం అయ్యాడు.